ఎక్కడ కప్పలు ఉన్నాయో వాటిని కాపాడదామని బయలుదేరకూడదు. ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. హింసకి అహింసకి తేడా అదే. వైదిక ధర్మం అంటే ఇలాగే ఉంటుంది లెక్క. ఎప్పుడు ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. బలవంతంగా అందరూ హింస పాటించరాదు, హింస చెయ్యరాదు అని చెప్పదండి. అందరూ అహింసాపరులే ఉండాలని వైదిక ధర్మం చెప్పదు. సాధ్యం కాదు, అది అసాధ్యమైన విషయం. అది అహింసే ప్రధానంగా పుట్టిన కొన్ని మతాలు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఏం కనపట్లే. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్, వాస్తవంగా అసాధ్యం. హింస చేయకుండా మనిషికి సాధ్యం కాదు. నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎన్నో దోమలు వస్తాయి. మామూలుగా మీరు అనుకుంటూ ఉంటారు మేము ఆ రకంగా మాంసాహారం లోపల పంపిస్తున్నాం, మేము ఇక్కడ దోమలు వెళ్ళట్లేదు ఏంటి అని అవన్నీ ఆపుతా. అలాగని మాట్లాడడం మానేస్తామా? దారి మీద నడుస్తూ ఉంటే చెప్పు కింద కొన్ని జీవులు చచ్చిపోతాయి, నడవడం మానేస్తామా? ఇంత అతి వద్దని చెప్పారు. మనం పని కట్టుకుని చంపొద్దు, అంతే తేడా. అందుకని రాజువాదనకు ఆశ్చర్యపోయి డ్యాగ అంది, నాకు తగిన మాంసం ఉంటే ఈ పావురం నాకెందుకు అయ్యా అంటే, రాజు చూడండి ఆయన తలుచుకుంటే ఎవడు రాడండి. ఎవడికో నేను 10 లక్షలు ఇస్తానయ్యా నీ కుటుంబ పోషణ నేను చూస్తానంటే